ప్రధాని మోదీ పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కర్ణాటకలో సీఎం మార్పు అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. ఎన్డీఏ పాలనలో బీహార్ నాశనమైందన్నారు కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లోట్. మరాఠా ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు మహావికాస్ అఘాడీ నేతలు. ప్రధాని మోదీ సర్కార్ విద్య, ఉపాధి రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయ. యువత కోసం మై భారత్ 2.0 తీసుకొచ్చినట్లు చెప్పారు. దీనికోసం యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్ట్రీతో డిజిటల్ ఇండియా కార్పొరేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. మై భారత్ 2.0 ప్లాట్ఫామ్ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్తో అనుసంధానించబడిందని చెప్పారు. ఈ పోర్టల్లో 12 లక్షల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. अब प्रधानमंत्री जी ने हम सबको मार्गदर्शन दिया है कि कैसे हम जीसीसी का एक नया फ्रेमवर्क बनाएं जिससे कि आज जिस लेवल पे जीसीसी है उससे भी और अच्छे लेवल पे आए और जो खासकर टियर 2 सिटीज़ हैं उनमें जीसीसी का प्रभाव बढ़े. जीसीसी के जो रिक्वायरमेंट्स हैं उनके साथ पर्टिकुलर यूनिवर्सिटीज़ को मैच करके उनके रिक्वायरमेंट्स के हिसाब से हम कोर्सेज को इंटीग्रेट करें, एजुकेशन सिस्टम को इंटीग्रेट करें. కర్ణాటకలో సీఎం మార్పు అంశం తన చేతిలో లేదని అన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. అది పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తుందని చెప్పారు. హైకమాండ్లో చర్చించే అంశాలను బయట పెట్టారని తెలిపారు. ఇకనైనా తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని సూచించారు ఖర్గే. That is in the hands of High Command. Nobody can say here what is going in the High Command. This is left to the High Command.